ఒకానొక ఊళ్ళో ఒక గడ్డి పురుగు తన సమయాన్ని ఆడుతూ పాడుతూ సమయం మొత్తం గడిపేసేది. తన సమయాన్నంతా వృధా చేసుకునేది. ఈరోజు ఎంత హాయిగా ఉంది. లా 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 లా. ఇలా ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. లా 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 లా. అలా పాడుతూ ఉండగా ఒక చీమ తన దగ్గరకొచ్చింది. ఎప్పుడూ నువ్వు ఇలాగే ఆడుతూ ఉంటే నీకు విసుగు పుట్టదా? ఏంటి నాకా విసుగా? అబ్బే అటువంటిదేం లేదు. అసలు ఎప్పుడూ నువ్వు పనే చెయ్యవా? నేనా? పనా? ఎప్పుడూ చెయ్యను. సరే నువ్వు నాతో ఆడుకుందుకొస్తావా ఏంటి? వద్దొద్దు, నాకు పని చేయడం అంటేనే ఇష్టం. హే, నువ్వు నాతో పాటు పాడు. లేదు లేదు, నేను చెప్పాను కదా నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి అని. పని పని పని. ఎప్పుడు నువ్వు పనిచేస్తూనే ఉంటావా? నాతో సరదాగా ఆడుకుందుకు పాట పాడడానికి నీకు టైం ఉండదా ఏంటి? లేదు, కుదరదు. ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు? నేను ఇంట్లో వాళ్ళ కోసం ఆహారం సేకరించి పెట్టాలి. ఎందుకోసమని? శీతాకాలంలోపే ఆహారాన్ని సేకరించుకుంటాం. ఇప్పుడు ఇంకా వేసంకాలమే నడుస్తోంది కదా, ఇంకా అప్పుడే శీతాకాలం గురించి ఆలోచన దేనికి? ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో ఆహారం దొరకడం చాలా కష్టమవుతుంది. చూడు, నువ్వు కూడా ఆహారం సేకరిస్తే మంచిది. నేను ఇప్పుడే శీతాకాలం గురించి అస్సలు ఆలోచించాను తెలుసా? సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, అర్థమవుతోందా? పని పని పని. నువ్వు వెళ్ళి పని చేసుకో, నేను సంతోషంగా ఆడుకుంటాను, పాడుకుంటాను. నా మాట విను, లేకపోతే ఇంకొద్ది రోజుల్లో నీ దగ్గర తినడానికి ఏమీ ఉండదు. నా దగ్గర ప్రస్తుతానికి తినడానికి బోలెడంత ఉంది తెలుసా? సరే, ముందు జాగ్రత్తలు నువ్వేం తీసుకున్నావో చెప్పు. భవిష్యత్తు గురించి నేను అస్సలు ఆలోచించాను. కానీ నేనలా ఉండలేను. వెళ్ళొస్తాను. అలా చెప్పి ఆ చీమ తన దారిన తను వెళ్ళిపోయింది. లా 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 లా. లా 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 లా. చీమలు రోజంతా శ్రమ పడుతూ ఉండేవి. శీతాకాలం రానే వచ్చేసింది. చీమలకి కావలసినంత ఆహారం ఉంది. చీమ ఆ రోజు నాతో చెప్పిన మాట నేను వినుండాల్సింది. నేనిప్పుడు సంతోషంగా ఆడలేను, పాడలేను. పోనీ కనీసం బయటికి వెళదామన్నా కుదరదు. నాకు ఆకలేస్తోంది, తినడానికి కూడా ఏమీ దొరకదు. ఇప్పుడు నేను తన్ని సహాయం అడిగితే తప్పకుండా చేస్తుంది. గడ్డి పురుగు చీమని వెతుక్కుంటూ చీమింటికి వెళ్ళింది. దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వవా? బయట చాలా చల్లగా ఉంది, నాకు ఆకలేస్తోంది. నేనెందుకు నీకు సాయం చేయాలి? వేసవి కాలం అంతా నువ్వు సమయాన్ని వృధా చేసావు కదా. అవునవును నిజమే, నేను ఆడుతూ పాడుతూ టైం వృధా చేశాను. నేను
ఇది తెచ్చేదే కాదు. నీతో ఆడటానికి పాడటానికి ఎవరినైనా వెతుక్కో. నీకివ్వడానికి మా దగ్గర అంత ఎక్కువ ఆహారమే లేదు. వెళ్ళిరా. అలా చెప్పి చీమ గడ్డి పురుగు మొహం మీదే తన తలుపుని వేసేసుకుంది. ఇప్పుడు చూశారు కదా పిల్లలు, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి, కష్టపడే సమయంలో కష్టపడాలి.